మరణాత సిలువను గూర్చిన మాట మనం ఈ దినము ధ్యానించుకుందాము. వాక్య గ్రంథములో సెలవిచ్చినట్లుగా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని ప్రియబిడ్డలారా, నేటి దినముల్లో సిలువ ధ్యానములు జరుగుతూ ఉన్నవి. దినదినము సిలువను మనము ఆశ్రయించచ్చు, సిలువను ధ్యానించు వారముగా ఉంటూ ఉన్నాము. కాబట్టి మనము ఈ 40 దినములు కూడా సిలువను ధ్యానించు వారమై ఉన్నట్లయితే అక్కడ వాక్యములో సెలవిచ్చిన రీతిగా నశించుచున్న వారికైతే అది వెర్రితనముగానే ఉంటుంది. చూడండి, లోకంలో ఉన్న మనుషులు అంటూ ఉంటారు, వీడు సిలువ అంట, ధ్యానాలంట, ఉపవాసాలంట అని హేళన చేస్తారు. వారికి తెలియదు కాబట్టి. కనుక అదే తెలిసిన వారికైతే అదేంటి, అక్కడ దేవుని శక్తి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనకు ఈ లోకములో శక్తి కావాలి. మనము మనలాగా అనేకులను మనము దేవునిలోనికి నడిపించి ఆ శక్తిని వారికి తెలియచేయాలంటే మొదటిగా మనకు శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మనము సిలువ యొద్దకు రావాలి. సిలువను గూర్చిన వార్త వినాలి, ధ్యానించాలి, సిలువ ధ్యానములో ఏకీభవించాలి. సిలువ ధ్యానములో ఏకీభవించినప్పుడు మనము శక్తి పొందుకుంటాము, ఆత్మ పొందుకుంటాము, ధైర్యం పొందుకుంటాము, సహింపును నేర్చుకుంటాము. ఎందుకంటే ప్రభువుకి ఎన్ని శ్రమలు చెప్పండి. గురువారం రాత్రి 9 గంటలు మొదలుకొని ఆ తెల్లవారుజాము వరకు, ఉదయము శుక్రవారము సిలువ మీద 9 గంటల నుండి 3 గంటల వరకు కూడా ఎంత సహించుకున్నారో ప్రభువు, ఎంత భరించారో, ఎన్ని గాయాలు, ఎన్ని నిందలు, అవమానములు, శరీరానికి తగిలిన గాయములు ఒక ప్రక్క అయితే, ఆత్మకు మరి తగిలిన గాయాలు చూడండి. సొంత ప్రజలే వీనిని సిలువ వేయమంటే ప్రభువుకి ఎంత బాధ కలిగి ఉంటుంది. మన సొంత వారే మనల్ని ద్వేషిస్తూ ఉంటే మనం ఎంత బాధపడతాం చెప్పండి. అలాంటిది ప్రభువును సొంత వారు ఎవరిని రక్షించటానికి ప్రభువు ఈ లోకానికి వచ్చారో వారు వీనిని సిలువ వేయమని కేకలు వేశారు. అలాగే ఆ యొక్క సైనికులైన వారు ముఖము మీద ఉమ్మి వేశారు, వెంట్రుకలు పెరికి వేశారు, అరచేతులతో చరిచి యూదుల రాజు కదా అని అపహసించారు. ప్రభు ఎంత సహించుకున్నారో, ఎంత భరించారో, ఎంత ఓర్చుకున్నారో ఇవన్నీ మనం నేర్చుకోవాలి అంటే సిలువ యొద్దకు రావాలి. కనుక బిడలారా, అనుదినము అత్యాశక్తితో సిలువ ధ్యానములు చేయండి. సిలువ శక్తిని అందుకొని సిలువ ద్వారా వచ్చే విలువ, కాంతి, తేజస్సు పొందుకొని ప్రభువు పునరుద్ధానుడై తేజస్సుతో లేచినట్లు మనము మన శ్రమల్లో తేజస్సు